నెత్తుటి అక్షరాలతో రాసుకున్న రాష్ట్రం ఇది. విద్యార్థి శ్వాసతో నిలబడ్డ తెలంగాణ ఇది. ప్రాణాలు పోసిన యువతను మర్చిపోయారా? అమరుల కళల్ని మార్కెట్లో అమ్మేశారా? ఉద్యోగ క్యాలెండరు ఒక మాయమాట. మాయమాట కాదా ఉద్యోగ క్యాలెండర్ అనేది? యూత్ డిక్లరేషన్ ఇది ఒక ఎన్నికల ఆట. ఎన్నికల ఆట అయినా కాదా? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ దాచారు? మా భవితను ఏ బీరువాలో తాళం వేశారు? మీరందరూ అడగాల్సిన ప్రశ్న ఇది. మా భవితను ఏ బీరువాలో తాళం వేశారు అని చెప్పి. ఈ ధర్నా చౌక్ ఏదైతే ఉందో ఇది న్యాయానికి చివరి కోట. ఈ ఇందిరా పార్క్ ఆగ్రహానికి పెద్ద బాట. మైకులు కాదు ఇవి మా గుండె చప్పుళ్ళు, ప్లకార్డులు కావు ఇవి మా కాలుతున్న కన్నీళ్లు. ఇది అడుక్కునే పోరు కాదు. అడుక్కునే పోరా ఇది అడుక్కునే పోరు కాదు. హక్కుల యుద్ధం ఇది. రాజకీయ భిక్ష కాదు, జీవన సత్యం. ఉద్యోగం దాకా ఈ అడుగు ఆగదు, న్యాయం దాకా ఈ యువత నిద్రపోదు. అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక చాలా హామీలు ఇచ్చారు కదా. సో ఆ హామీలు నిజంగా నెరవేర్చారా లేదా అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము. అయితే యూత్ డిక్లరేషన్ ఇచ్చారా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. సో ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను రేవంత్ రెడ్డి గారిని ఐ వాంట్ టు రిమైండ్ హిమ్, మీరు ఇచ్చింది 2 లక్షల ఉద్యోగాలు కాదండి. మీరు ఇచ్చింది 10,559 ఉద్యోగాలు మాత్రమే. ఆ 10,559 ఉద్యోగాలు కూడా ఏ సెక్టార్స్ లో ఇచ్చారు? డిఎస్సిలో, నర్సింగ్ లో, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ హెల్త్ లో, ఇలాంటి సెక్టార్స్ లో ఇచ్చారు. కానీ మనకు కూడా గ్రీన్ పెన్ అథారిటీ ఉండే సెక్టార్ లో ఏదన్నా ఉద్యోగాలు ఇచ్చారా? ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వకపోగా మళ్ళీ పైనుంచి మన ఎవరు లేబర్ మినిస్టర్ వివేక్ గారు అనుకుంటా, లేబర్ మినిస్టర్ వివేక్ గారు 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చాను అన్నారు. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారా? 1,00,000 ఉద్యోగాలు? 1,00,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చింటారు? నాకు తెలిసి ఆయన విశాఖ ఇండస్ట్రీకో, V6 ఛానల్ కో, ఆయనకున్న కన్స్ట్రక్షన్ కంపెనీలకో ఇచ్చుంటారు 1,00,000 ఉద్యోగాలు. మాకు ఇవ్వలేదు. కాబట్టి వివేక్ గారికి ఒక చిన్న విన్నపం ఈ ప్లాట్ఫామ్ నుంచి, మీరు మాట్లాడే ముందు మీ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మీ నోరు దగ్గర పెట్టుకోండి, మోర్ ఓవర్ మీ డాటా దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఆల్రెడీ మీరు అన్ని ఇన్వాలిడ్ కమెంట్స్ చేస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మీ మాట నమ్మే ప్రసక్తే లేదు, నమ్మట్లేదు కూడా. ఇంకో విషయం, మన శ్రీధర్ బాబు గారు మన ఐటీ మినిస్టర్, అఫ్ కోర్స్ ఆయనకు ఐటీ మినిస్టర్ అని కూడా ఆయన మర్చిపోయారు ఈ మధ్య. సో మన శ్రీధర్ బాబు గారు ఒక మాట అన్నారు, మేము ప్రభుత్వ ఉద్యోగాలని ఖాళీలు నింపలేము అని చెప్పి అన్నారు అనమాట. మరి ఖాళీలు నింపినప్పుడు మొన్న ఎలక్షన్స్ కి ముందు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టుకున్నావయ్యా? నువ్వు ఎవరి గురించి పెట్టుకున్నావు? నీకు ఓట్లు కావాలి, నీకు ఎలక్షన్స్ లో గెలవాలి, నువ్వు గద్దెనెక్కి కూర్చోవాలి. ఈ రోజు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఏం నొప్పి? ఎవరు ఉద్యోగాలు ఇవి? ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసము రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్నారా? లేరు. సూట్ కేసులు మోసిన రేవంత్ రెడ్డి గారేమో ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడొచ్చు. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది అమ్మలు వాళ్ళ కొడుకుల్ని పోగొట్టుకున్నారు, చాలా మంది బిడ్డలు వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకున్నారు, చాలా మంది. సో వాళ్ళ కోసం ఆలోచించకుండా సొంత స్వలాభం కోసం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. సో శ్రీధర్ బాబు గారికి నేను ఒక చిన్న విషయం ఐ వాంట్ టు రిమైండ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు మేము నింపము అని అన్నారు కదా, దాని గురించి ఆల్రెడీ నా మిత్రులందరూ మీకు మంచి వార్నింగ్ ఇచ్చారు సార్. సో ఒక్కసేపు ఇది పక్కన పెడితే లెట్ మీ టేక్ అ ఫ్యూ మినిట్స్ టు డిస్క్రైబ్ మన ప్రైవేట్ సెక్టర్ గురించి మాట్లాడుకుందాము. ఏదైతే మన శ్రీధర్ బాబు గారు వీళ్ళు చెప్పిన విషయమే 75% ప్రైవేట్ జాబ్లు ఇస్తామని చెప్పి మొన్న రీసెంట్ గా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని చెప్పేసి ఒకటి జరిగింది. సో ఈ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లో 2.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఏ సెక్టార్స్ లో వచ్చాయి? ఫ్యూచర్ సిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ, ఎనర్జీ అండ్ పవర్, ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీ, డేటా అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మాక్యూటికల్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ. సార్ ఇందులో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళందరికీ మన భూమి కావాలి, మన నీళ్లు కావాలి, మన రిసోర్సెస్ కావాలి, మన ఎనర్జీ కావాలి, మన గాలే కావాలి, మన ల్యాండే కావాలి, అన్ని మనమే కావాలి. కానీ ఉద్యోగాలు మాత్రం ఎవరికి ఇస్తున్నారు? పక్క రాష్ట్రాలకు ఇస్తామంటున్నారు. అలా అగ్రి చేస్తారా మీరంతా? కాబట్టి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మా రేవంత్ రెడ్డి గారికి మరి మిగతా మంత్రులందరికీ కూడా. సార్ ఎవరైతే గ్రామీణ యువత ఉన్నారో ఆ గ్రామీణ యువతకు అందరికీ కూడా మీరు స్కిల్స్ ఎన్హాన్స్ చేయండి, వాళ్లకు ఎడ్యుకేషన్ ఇవ్వండి, వాళ్లకు ఇంగ్లీష్ నేర్పించండి, స్కిల్స్ నేర్పించండి. ఎవరైతే స్కిల్స్ ఉన్న
రీస్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ చేసి ఈ ఏవైతే ప్రైవేట్ సెక్టర్ లో 75% ఉందో ఆ 75% లో వీళ్ళని భర్తీ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక చిన్న విషయం, ఈ రోజు యూరియా కొరతతో చనిపోతున్నారు, గురుకులాల్లో చనిపోతున్నారు, మన నిరుద్యోగులు సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇంతకుముందు పృథ్వీ చాలా ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడారు ఆ అమ్మాయి గురించి కూడా. ఇలా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారికి కొంచెం కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇన్ రిటర్న్ ఎవరన్నా వచ్చి ప్రశ్నిస్తే ఏమంటారు? మిమ్మల్ని చంపేస్తాను, పేగుల మెడలో వేసుకుంటాను, ఇలాంటి మాటలు మాట్లాడతారు. సో రేవంత్ రెడ్డి గారు, మీది నోరా లేకపోతే మూసి కంప? ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక హెడ్ ఆఫ్ ది స్టేట్, ఒక చీఫ్ మినిస్టర్ అని మర్చిపోయి నచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం, ఎవరైతే మన రాహుల్ గాంధీ గారు ఉన్నారో, ఈ ప్లాట్ఫామ్ నుంచి రాహుల్ గాంధీ గారు వింటారని అనుకుంటున్నాను నేను. వేర్ ఇస్ రాహుల్ గాంధీ? మీరందరు నాతో పాటు, వేర్ ఇస్ రాహుల్ గాంధీ? వేర్ ఇస్ ఈ రోజు ఇంతమంది గోసపడుతున్నారు, ఇష్టం వచ్చిన జీవోలు తీసుకొచ్చి మనల్ని అందరిని ఇబ్బంది పెడుతుంటే ఇదే రాహుల్ గాంధీ రాత్రికి రాత్రి ఎవరు చూడకుండా మెస్సీ ప్రోగ్రామ్ అంట, మెస్సీ వల్ల ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయా తెలంగాణకి? ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లేవు. ఇలాంటి రాహుల్ గాంధీ, ఇలాంటి ప్రియాంక గాంధీ అసలు వీళ్ళు ఎందుకున్నారో తెలంగాణలో. లిటరలీ ఐ ఫీల్ షేమ్ ఓటింగ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ టుడే, సీరియస్లీ.